నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు ఆధోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి చర్యలు స్థలాన్ని పరిశీలించిన మంత్రులు ఆళ్ల నాని బుగ్గన గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏపీ బడ్జెట్ పై చర్చ హాజరైన సిపిఐ జనసేన నాయకులు శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు ఆధారాలకు అనుగుణంగా మరింత లోతుగా దర్యాప్తు భార్యాభర్తల మధ్య ఘర్షణ ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన జర్నలిస్ట్ తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం కారును ఢీకొట్టిన ఇసుక లారీ ఒకరు మృతి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన అధికారులు సీఎం జగన్ దిగ్భ్రాంతి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇక వివరాల్లోకి వెళ్తే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి పంటల బీమా పథకం రబీ 2018-19 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత బీమా పథకం పరిహార పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కలెక్టరేట్ నుండి మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, బనగనపల్లి శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రవిపట్టన్ శెట్టి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, వ్యవసాయ శాఖ మంత్రి జేడి ఉమా మహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. రైతు వేసిన పంటకు ఏ పంట వేయాలి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి రైతు వేసిన పంటకు సూచనలు సలహాలు ఇవ్వడం దగ్గరే కాకుండా చివరికి రైతు వేసిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా రైతుకు కల్పించే దిశగా ఆర్బీకేలు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాయి. సమూలమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డల ఈ రోజు నేను చెప్పగలుగుతా ఉన్నాను. గర్వంగా దీంతో ఇది చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ఇక రైతులకు సంబంధించి మంచి జరిగించే ఈ కార్యక్రమంలో భాగంగా నెలలను అయ్యేంతగా మామూలుగా చెల్లించే కార్యక్రమం జరగాలి. వచ్చే పరిస్థితి అనేది ఏదైనా ఇక్కడ పరిస్థితి చూస్తే రాని పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితిని మళ్ళీ మార్చి రైతులకు జరిగిన నష్టం ఉంది. ఖచ్చితంగా రైతులకు సహాయం అందించాలి అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీతో మళ్ళీ చర్చలు ప్రభుత్వం ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి 26 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఈ రోజు farmers are getting around 190 crores, sir. It is almost 1/3 of the total state's benefit is coming to Karnool farmers, sir. Thank you so much, sir. Right now for Mr. Manohar Reddy, sir, a farmer from Varavakal Mandal, sir. I am meeto maatladalanukuntunnaru, sir. Maatladam. Secretary account anna Deravana account anna Namire account anna sorry panni teesukondi sir. Namaskaram, sir. Manohar Reddy garu maatladtaru, sir. నమస్కారం సార్. గౌరవ ముఖ్యమంత్రి మనోహర్ రెడ్డి మాట్లాడేది బైరాపురం గ్రామం. హలో, నాది బైరాపురం గ్రామం సార్. నేను ఫసల్ బీమా యోజన కింద 2018లో ఎకరానికి 270 రూపాయలు కట్టాను సార్. అప్పుడు 2019లో డబ్బులు రాలేదు. కానీ మీ ప్రోత్సాహం వల్ల ఈ సంవత్సరం డబ్బులు వచ్చినాయి. నాకు 32,550 రూపాయలు వచ్చినాయి సార్. మరి రైతు భరోసా కింద 5,500 వచ్చినాయి. అలా రైతు భరోసా కేంద్రం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంది సార్. రైతు భరోసా కేంద్రం మా ఊళ్ళో ఓపెన్ ఉన్నా రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ కావడం వల్ల మా ఊళ్ళో విత్తనాలు, కల్తీ లేని విత్తనాలు, మందు సంచులు అన్నీ మాకు టయానికి అందుతున్నాయి. లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్లో మేము పోయి మండల హెడ్ క్వార్టర్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో పోయి పాస్బుక్ లైన్లో పెట్టి ఇబ్బంది పడ్డాం సార్. ఆ సమస్య ఇప్పుడు లేదు. కాబట్టి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి రైస్ సబ్మిషన్ కింద పోయిన సంవత్సరం శనగ పంటకు 30 క్వింటాలకు ఎకరాకు 15,000 లెక్క 45,000 వచ్చినాయి సార్. హార్వెస్టింగ్ టైంలో వచ్చినాయి. మాకు చాలా ఉపయోగపడింది సార్. మరియు నాడు నేడు కార్యక్రమం కింద మా ఊళ్ళో హై స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ ప్లస్ ఓవర్ హెడ్ ట్యాంక్స్, టాయిలెట్స్ అన్ని బిల్డ్ చేస్తున్నారు సార్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నాగలాపురం సమీపంలో నూతనంగా నిర్మించనున్న మరో మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల
కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆధోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జేసీలు రవిపట్టన్ శెట్టి, రామ్ సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో ఏపీ బడ్జెట్పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి భట్టాభి, జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పాలన చేపట్టినప్పటి నుండి కూడా ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలే అమలు చేస్తూ వాలంటీర్లకు, వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ ధనం కట్టబెడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు చెందాల్సిన సొమ్మును దోచుకోవడానికి కేంద్ర స్థానమైన విరాణాల కేంద్రంపై అవినీతి నిరోధక శాఖ జేడీ గంగాధర్రావు ఆధ్వర్యంలో 5 సభ్యుల బృందం క్షేత్రస్థాయి నుంచి విచారణ చేస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి దేవస్థాన పరిపాలనా విభాగానికి సంబంధించిన పలువురిని విచారించింది. విరాణాల కేంద్రానికి ఆకస్మికంగా చేరుకుని తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. అవినీతిలో ప్రధాన వ్యక్తులతో పాటు అందుకు సహకరించిన వారిని సైతం ప్రత్యేకంగా విచారించారు. టీఎంఎఫ్ సర్వీసెస్ వారిని కూడా విచారించినట్లు తెలిసింది. దేవస్థానంలో జరిగిన కుంభకోణం కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలకు అనుగుణంగా మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీపీ భావిస్తున్నారు. భార్యతో జరుగుతున్న గొడవలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు తన 2 పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జరిగింది ఈ ఘటన. పోలీసుల కథనం ప్రకారం యానాంకు చెందిన ముమ్మిడి శ్రీనివాస్ అనే 43 సంవత్సరాల వ్యక్తి ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. 2014లో కాకినాడ కొండయ్యపాలానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది. 5 ఏళ్ల క్రితం వీరికి హర్షిని అనే కవలలు పుట్టారు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య మనస్పర్ధలు చెలరేగాయి. భార్య వేధింపులు భరించలేని శ్రీనివాస్ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరు కలిసి నిన్న స్థానిక పోలీస్ స్టేషన్
స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై ఇంటి నుంచి బయలుదేరి శ్రీనివాస్ ఎదుర్లంక బాలయోగి వారధి వద్దకు చేరుకున్నాడు. అనంతరం పిల్లలతో కలిసి బ్రిడ్జిపై నుంచి గౌతమి గోదావరి నదిలో దూకాడు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లతో రాత్రి 7 గంటల వరకు గాలించినా వారి ఆచూకీకి మాత్రం లభించలేదు. నేడు కూడా గాలింపు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపించాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోక తప్పదు అని ట్విట్టర్లో వేదికగా హెచ్చరించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా అప్పటికే నిర్వహించిన పరీక్షలో కరోనా సోకినట్లుగా తేలింది. దీంతో అధికారులు ఆ విషయాన్ని ఫోన్ చేసి చెప్పారు. అంతే, అప్పటి నుంచి వెంట ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసిన శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు తొడిగించి మృతదేహాన్ని జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీతో మృతదేహాన్ని తరలించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన కలెక్టర్ నివాస్ ఇందుకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్ రాజులను సస్పెండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వశిష్ఠ గోదావరి కొత్త బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంపు నుండి వస్తున్న ఇసుక లారీ హైవేపై ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని 3 దశలుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2 రోజుల పాటు విద్యార్థులకు బియ్యం, ఇతర పదార్థాలు పంపిణీ చేశారు. అభివృద్ధిలో వెనుకబడి దివాలాకు దగ్గరగా ఉన్న అనంతపురం టౌన్ బ్యాంకును ఉన్నత స్థాయిలో నిలపామని ఆ బ్యాంకు అధ్యక్షుడు మురళి సంతోషం వ్యక్తం చేశారు. జూలై 25న తన పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకు అభివృద్ధి కోసం ఈ 5 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశామని అన్నారు. 5 కోట్ల డిపాజిట్లు ఉన్న బ్యాంకును దాదాపు 98 కోట్ల డిపాజిట్ల తీసుకొచ్చామని 5 ఏళ్లలో తీసుకొచ్చామని తెలిపారు. అవినీతి ఆరోపణలు జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే మళ్లీ నేను పోటీ చేయనని గతంలో అన్నానని, కానీ అవినీతి అక్రమార్కుల చేతిలోకి ఈ బ్యాంకు వెళ్లకూడదని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేసిన ఖాతాదారులు, బ్యాంకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య కారణం ఏంటి అంటే, నెక్స్ట్ మంత్ 26వ తారీఖుకి నా పదవీ కాలం పూర్తవుతోంది. మరి ఈ పదవీ కాలంలో మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు కూడా జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ అనంత ప్రజలకు తెలియాలా, ఖాతాదారులకు తెలియాలా, షేర్ హోల్డర్లకు తెలియాలా, ప్రజలందరికీ తెలియాలా అనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ బ్యాంకు పరిస్థితి ఏంటి, ఈ బ్యాంకుకు డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి, లోనింగ్ ఎంత చేశారు, ఈ బ్యాంకు అసలు ఎందుకు ఏర్పడింది, ఈ బ్యాంకు ఉద్దేశం ఏంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పటికే ఈ బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వర్గాలుగా విభజించబడి ఉన్నారు. కుమ్ములాటలు, ఎవరు ఏ సమయానికి వస్తారో కూడా తెలియనివంటి పరిస్థితి అప్పట్లో ఉంది. నేను చూసా, మొదటి వారం అంతా కూడా చూసా. మరి ఒక్కొక్కరు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ బ్యాంకులో పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. మరి వీరేంటి ఇన్ టైంకు బ్యాంకుకు రారు, 10 గంటలకు బ్యాంకు అంటే ఏదో టైంలో వస్తారు, ఏదో పని చేస్తారు. ఈ బ్యాంకుకి ఏదో ఉదయం నుంచి సాయంకాలం వరకైనా కూడా ఏ 10 మందో 15 మందో కస్టమర్లు వస్తే ఆ 10 మందికో 15 మంది కోసమో మనం కాసుకొని కూర్చోవలసిన అవసరం లేదు కదా సార్ అని ఆన్సర్ చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత ఈ బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయంటే ఎవరు సరిగా చెప్పే పరిస్థితి లేదు. సిస్టమ్ కు రికార్డ్స్ కు తేడా లేదు. డిపాజిట్లు ఎక్కడున్నాయో ఏమున్నాయో తెలియనటువంటి పరిస్థితి అగమ్య గోచరం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచన చేసి రాజకీయాలకు దూరంగా ఈ బ్యాంకును ఉంచుతాం, కుల మతాలకు అతీతంగా ఈ బ్యాంకును ఉంచుతాం,
ఇది ప్రజలందరికీ ఉపయోగపడే బ్యాంకులా తీర్చిదిద్దుతాం. 6 నెలల లోపల ఈ బ్యాంకును అభివృద్ధి పథాన పయనింపజేయలేకపోతే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటానని ఆ రోజు వారికి మాట చెప్పా. ఒక పతనావస్థలలో ఉన్నటువంటి, ఒక దివాలా తీయడానికి రెడీగా ఉన్నటువంటి, రిజర్వ్ బ్యాంకు చే లైసెన్స్ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్యాంకుకు నేను చైర్మన్ గా ఎన్నికయ్యా. మరి ఈ పరిస్థితుల్లో నన్ను నేను నిరూపించుకోవడానికి, ప్రజలకు నేను కూడా సేవ చేయడానికి ఒక మార్గం దొరికింది. చిత్తూరు జిల్లా తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో వాతావరణ ఆధారిత పంటల బీమా మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కు ఉప ముఖ్యమంత్రి కె నారాయణ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ మార్కండేయులు హాజరయ్యారు. 6 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలకు గాను 5,94,000 రైతు కుటుంబాలకు క్రాప్ ఇన్సూరెన్స్ 596 కోట్ల చిల్లర ఇవ్వడం జరిగింది. మరి మన జిల్లాకు వస్తే దాదాపు 26,094 మంది రైతులకు 34 కోట్ల 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వేరుశనగ రైతులు 7,660, టమాటో రైతులు 8,132, వరి 185, వరి రబీ సీజన్కి వచ్చి 1,803 మంది, మామిడి 951 మంది, మరి టమాటా రెండో సీజన్కి వచ్చి 5,733 మందికి, మొత్తం 26,094 మందికి 34 కోట్ల 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడూ కూడా అనంతపూర్ లేదా ఏదో 1-2 జిల్లాలే ఈ క్రాప్ ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా గతంలో అవైల్ చేసుకునేటివి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వమే రైతులకు ఇన్సూరెన్స్ చేసే విధంగా చేసి ఈ ఆర్బీకే కేంద్రాల్లో ఇవన్నీ కూడా ఈ క్రాపింగ్ కింద ఇన్సూరెన్స్ చేసి అన్నీ కూడా సౌకర్యాలు ఇవ్వడం కానీ, లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఈ క్రాపింగ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా ఇప్పుడు వచ్చిందో ఆ విధంగానే ఈ క్రాపింగ్లోనే ఇవన్నీ కూడా రిజిస్టర్ చేస్తారు. దాన్ని బట్టి రైతుల అర్హతను బట్టి తప్పకుండా వచ్చే విధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. ఇది భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా రైతుల కోసము ఇంత పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు. ఈరోజు చూస్తే ప్రతి గ్రామానికి కూడా రైతు భరోసా కేంద్రాలు, ఆ రైతు భరోసా కేంద్రాల్లోనే విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, పనిముట్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే రైతుల కోసం పెట్టారో అవన్నీ కూడా అక్కడి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్య 7,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ చేనేత విభాగ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. దాచేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీ నుండి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడ సమావేశం ఏమనగా ఈ ప్రెస్ మీట్ బుస్సం శ్రీనివాసరావు అనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే గురజాల నియోజకవర్గ స్థాయి చేనేత విభాగ అధ్యక్షుల పదవి కూడా రాజీనామా చేస్తున్నాను. కేవలం నా వ్యక్తిగత కారణాల వల్లే ఈ రాజీనామా ప్రకటిస్తున్నాను. ఇన్నాళ్ళు ఈ పార్టీలో నాకు చేదోడు వాదోడుగా ఉన్న ఎస్సీ సోదరులకు, బీసీ సోదరులకు, అలాగే మైనార్టీ సోదరులకు, కాపు సోదరులకు, ఆర్యవైశ్య సోదరులకు అందరికీ నా అభినందనలు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా మరియు కాపులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం గురించి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలికారు. చేస్తున్న ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మా అందరికంటే వయసులో చిన్నవాడు, కానీ పెద్ద మనసుతో ఆలోచించి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఈరోజు ఆయన ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఆ కుటుంబాలు ఎదిగేదానికి ఆయన చేయూతనిస్తున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అలాగే జగనన్న చేయూత కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, అలాగే చేనేత కార్మికులకి
మరి ఎవ్రీ ఇయర్ ఇవ్వటం గాని, రైతు భరోసా గాని, ఇలా ప్రతి కుటుంబంలో మీరు చూస్తే ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్లు ముసలి వాళ్ళ వరకు మరి అన్ని ఏజ్ వారీగా ఆయన ఆలోచించి ఒక కుటుంబానికి ఒక కొడుకులాగా చేయటం అనేది నిజంగా చాలా హర్షించాల్సిన విషయం. అండ్ ముఖ్యంగా కాపు నేస్తం ద్వారా ఈరోజు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపున్న మహిళలకి, పేదవాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 ఇస్తూ 4 సంవత్సరాల్లో 75,000 ఇవ్వబోతున్నారు. అంటే నిజంగా ఆ మహిళల ఆశీర్వాదాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అలాగే గతంలో కాపు ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేసి కాపు నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని మరి హింసించిన విధానం మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తానిచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు కాపు కార్పొరేషన్ కి మొదటి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2,847 కోట్లు మరి కేటాయించి మరి చెప్పిన దానికన్నా ఎక్కువగానే చేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గాని ఆయన టీం గాని కుళ్ళిపోయేలాగా చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఇస్తాను 5 సంవత్సరాలకని చెప్పి కనీసం 500 కోట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎలా మోసం చేశారో మనం చూసాం. ఒక సైడు ఆర్థికంగా మరి మహిళల్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటమే కాకుండా మరి ఆ కాపుల్లో ఉన్న యువతకి కూడా విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని కల్పించడమే కాకుండా ఈరోజు రాజకీయంగా కూడా సముచిత స్థానాన్ని కల్పించారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఈరోజు చూస్తే అవంతి శ్రీనివాస్ గారు టూరిజం మంత్రిగా ఉన్నారు. అలాగే ఆళ్ల నాని గారు మరి డిప్యూటీ సీఎం గా, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే పేర్ని నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు. కన్నబాబు గారు మరి అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నారు. అలాగే బొత్స గారు మన మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు. సో మాటలు చెప్పడమే కాదు తన చేతల్లో కూడా కాపు సామాజిక వర్గానికి రాజశేఖర్ రెడ్డి గారు రెండింతలు చేస్తే 4 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మరింత చేసి ఈ రోజు అందరి గుండెల్లో నిలిచిపోయారని. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఎస్కేఆర్పురం వద్ద సారా తయారీ కేంద్రాలపై చిత్తూరు ఈస్ట్ ఐడి పార్టీ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు సారా డ్రమ్స్ ను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. కడప జిల్లా ఒట్టిమిట్టపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అమ్మూరుపల్లి గ్రామానికి చెందిన వారుగా మనోహర్ రెడ్డి, ప్రశాంతి దంపతులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆధోనిలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి చర్యలు, స్థలాన్ని పరిశీలించిన మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన. గుంటూరు
గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఏపీ బడ్జెట్పై చర్చ. హాజరైన సిపిఐ జనసేన నాయకులు. శ్రీశైలంలో అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు. ఆధారాలకు అనుగుణంగా మరింత లోతుగా దర్యాప్తు. భార్యాభర్తల మధ్య ఘర్షణ. 2 పిల్లలతో కలిసి గోదావరిలో దూకిన జర్నలిస్ట్. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన ఇసుక లారీ, 1 మృతి. మృతదేహాన్ని జేసీబీతో తరలించిన అధికారులు. సీఎం జగన్ దిగ్భ్రాంతి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. సమగ్ర సమాచార శ్రేణికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.